కాంతారా 1 రిలీజ్ అయినప్పుడు కనీసం కన్నడలో కూడా క్రేజ్ లేదు. కానీ విడుదల తర్వాత కన్నడ దాటి పాన్ ఇండియాను షేక్ చేసింది కాంతారా. మొదటి భాగం 15 కోట్లతో తెరకెక్కి సరాసరి 450 కోట్లు రాబట్టింది. తెలుగులో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. అందుకే ఇప్పుడు వచ్చే కాంతారా సీక్వెల్ తెలుగు వర్షన్ రైట్స్ ఏకంగా 100 కోట్లు పలుకుతోందని సమాచారం. ఒక డబ్బింగ్ మూవీ రైట్స్ ఈ స్థాయిలో అంటే అది చిన్న విషయం కాదు. కన్నడం నుంచి పాన్ ఇండియా చిత్రం అంటే టాలీవుడ్ లోనే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా సీక్వెల్. శాండిల్వుడ్స్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అక్టోబర్ 2న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా 1 కేవలం కథా కథనంతో శాండిల్వుడ్ తో పాటు టాలీవుడ్ ను కూడా షేక్ చేసింది. ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న కాంతారా చాప్టర్ 1 పై తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగమే తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల గ్రాస్ రావడంతో ఇప్పుడు కాంతారా 2 తెలుగు హక్కులకు భారీ క్రేజ్ నెలకొంది. సరాసరి 100 కోట్లు పలుకుతుండడం సంచలనం సృష్టిస్తోంది. నైజాం 40 కోట్లు, ఆంధ్ర సీడెడ్ కలిపి 60 కోట్లకు వ్యాపారం జరిగిందట. తెలుగులో ఒక స్టార్ హీరో నటించే చిత్రానికి మాత్రమే ఇలాంటి బిజినెస్ జరుగుతుంది. కానీ ఓ కన్నడ సినిమా ఈ స్థాయిలో వ్యాపారం చేస్తుండడం మాత్రం చిన్న విషయం కాదు. కేవలం కాంతారా బ్రాండ్ మాత్రమే వండర్స్ క్రియేట్ చేస్తోంది. కాంతారా సీక్వెల్ కథను కదంబుల కాలంలో సాగే కథగా చూపించబోతున్నాడు రిషబ్. ఇందుకోసం రిషబ్ సైతం కలరిపై అట్టు యుద్ధ విద్యలో సైతం శిక్షణ తీసుకున్నాడు. నెలల తరబడి తెరకెక్కించడం మాత్రమే కాదు, నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. కాంతారా 3 కూడా ఉందని, అందులో ఎన్టీఆర్ హీరోగా నటించబోతున్నాడని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.